హాయ్ ఫ్రెండ్స్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకండి. అదేవిధంగా మందు మందు తాగి మాత్రం బండి నడపకూర్రి. ఎందుకంటే వితౌట్ లైసెన్స్ లేని వాళ్ళకు 5,000 రూపాయలు, మందు తాగి నడిపిన వాళ్ళకు 10,000 రూపాయలు. అది మీకు తెలుసు. తెలిసినా కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను అనుభవం తిన్నా కాబట్టి చెప్తున్నా. నాకు డ్రింకు అంత అలవాటు లేదు. కరీంనగర్ నుంచి వస్తున్నా. ఇటు వస్తున్నా. మా ఊరికి వస్తున్నా. చర్యల దగ్గర పట్టుకుర్రు. వితౌట్ లైసెన్స్ లేదు. నేను ఏం తాగా. ఇక మనకు భయం లేదు. డ్రింకా మనకు అలవాటు లేదు కాబట్టి మనకు భయం లేదు. ఈ లైసెన్స్ ఒకటి ఉంది. ఈ లైసెన్స్ నాకు లేదు. హెల్మెట్ ఉంది. ఆపరు అనుకున్నా. ఇక ఆపిర్రు. ఆపరా బాబు అంటే ఆపిన. లైసెన్స్ తీరా అంటే లైసెన్స్ లేదు సార్, తీసుకుంటా సార్ అంటే అట్లా కాదు, కంపల్సరీ లైసెన్స్ ఉండాలి, ఫైన్ కట్టాలన్నారు. సరే మరి ఎంత సార్ చెప్పండి సార్ అంటే 500 రూపాయలు కట్టాలి అన్నారు. సరే 500 రూపాయలు కడతా సార్ అని చెప్పేసి అంటే ఫోటో తీసుకురు. ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పు అన్నారు. ఓటీపీ చెప్పాక ఏం అనలే, చెప్పిర్రు. నేను కూడా చెప్పేసిన ఓటీపీ. చెప్పినాక ఫోన్పే ఓపెన్ చేయన్నారు. చేసినాక చెయ్యేసిరు. పాపం వాళ్ళు కూడా ట్రై చేసిరు. అయినా సిగ్నల్ అంతలేదు అన్నారు. సరే, ఇక సిగ్నల్ అందని మీరేం చేస్తారు, మేమేం చేస్తాం సార్, మరి నాకు బండి ఇవ్వండి సార్, పొద్దున వచ్చి పోలీస్ స్టేషన్లో బండి అప్పు చెప్తే ఇప్పుడైతే బండి ఇవ్వండి సార్, చీకట్లో 7:30 అవుతుంది, నేను పోవాలంటే కూడా 20 కిలోమీటర్లు పోవాలి సార్, 23 కిలోమీటర్లు పోవాలి, ఎట్లా పోవాలి సార్, కొంచెం బండి ఇప్పించండి, నేను పొద్దున వస్తా, మీకు నా బండి మీకు పొద్దున హ్యాండ్ ఓవర్ చేస్తా అంటే అట్లా కలవది, ఓటీపీ వచ్చేసింది, ఆల్రెడీ ఫైన్ పడ్డది అనేసి ఇక బండి తీసుకొని పోయారు. ఎంత బదులైనా చెప్పలే, వినలే వాళ్ళు. లేదు లేదు బాబు, కంపల్సరీ బండి మాత్రం సీల్ చేస్తాం, పోలీస్ స్టేషన్లో పెడతాం, పొద్దున స్టేషన్కి వచ్చి బండి తీసుకొని అన్నారు. సరే తీ, మరి ఏం చేద్దాం, మరి ఇక చెప్తే ఎంత చెప్పినా వింటలేరు. సరే ఇక ఏం చేద్దాం అని నేను సైలెంట్గా పక్కకు జరిగితే ఇంకో బండి పట్టుకురు. అయిపోయింది, 2 బండ్లు పట్టుకురు. అంతకుముందుకు ఎన్ని బండ్లు పట్టుకురో తెలియదు, మా అయితే 2 బండ్లు అయితే పట్టుకురు. ఇక మాకు డౌట్ వచ్చింది. అయితే ఏంటంటే ఆ చేర్యాల నుంచి సుంచులకోట పోయే రూట్లో ఇటు చేర్యాల నుంచి వచ్చే బండ్లనే పట్టుకుంటారు. మరి సుంచనకోట నుంచి చేర్యాల పోయే బండ్లను పట్టుకోవట్లేదు. మాకు డౌట్ వచ్చింది. సార్, మరి చేర్యాల నుంచి సుంచనకోట పోయే రూట్లో బండ్లు పట్టుకుంటారు, మరి అక్కడి నుంచి పోయే బండ్లను ఎందుకు పట్టుకోవట్లేదు సార్ అని మేము అడిగితే వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారు. అరే, వాళ్ళు అక్కడి నుంచి వయసు ఉంది కాబట్టి, చేర్యాలలో వయసు దగ్గర ఉంది కాబట్టి, వయసులో మందు తాగి బండి నడుపుకుంటూ వస్తారు, ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో మాకు దొరుకుతారు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ బండి ఆపుతున్నాము, బండ్లను పట్టుకుంటున్నాము అని వాళ్ళు అన్నారు. సరే కావచ్చు, మరి అలా అయితే వయసు ఉంది, తాగి వస్తారు కాబట్టి పట్టుకుంటారు అని మేము అనుకున్నాం. మరి లోకల్లో మందు దొరుకుతుంది కదా సుంచనకోట అక్కడ, మనకు తెలియదు మందు అమ్ముతారో అమ్మరో తెలియదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఆడ కాకుండా ఇంకా అక్కడ అవతల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తాగి వస్తుంటారు కదా. మరి అక్కడ అసలు ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళని అయితే పట్టుకోరట. వాళ్ళకి లైసెన్స్ ఉండకపోని, వాళ్ళు తాగకపోని వాళ్ళని పట్టుకోరట, వెళ్ళగొడతారట. ఏమున్నా చేర్యాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళని పట్టుకుంటారట. మరి అది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు పద్ధతి మనం అడగలేము కదా. మనకు రైట్స్ ఉన్నాయి కానీ మనం అడగలేము. ఎందుకంటే ఇక మనం ఈ బాధలనే ఉన్నాం, బండి పట్టుకురు కదా అనే టెన్షన్తోనే ఉన్నాం కాబట్టి ఇక మనం ఏం అడగలేకపోయినాం. ఇక మొత్తానికైతే బండి అయితే తీసుకుపోయినా సరే తీసుకుపోయారు. ఇక మనం ఏం చేయలేమని సైలెంట్ కూర్చున్నాం. మనం కూడా ఇక ఆ రాత్రి లిఫ్ట్ అడిగిన, ఇక అటో ఇటో ఒక లిఫ్ట్ అయితే దొరికింది, సొంచకోట దాకా వచ్చింది. ఆ నుంచి మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అతను వచ్చి ఎక్కించుకొని పోయినా, అయిపోయింది. తెల్లారి అటో ఇటో ఆ రాత్రి గడిచింది. ఇక నాకు టెన్షన్ నిద్రపడతలేదు, బండి వ్యా అని. ఎట్లుంటుంది, గరీబోళ్ళం, పని చేసుకుంటేనే బతికేటోళ్ళం, 5,000 రూపాయలు ఫైన్ అంటే ఎంత సుక్కలు కనబడుతున్నాయి. ఎంత కష్టపడితే 5,000 వస్తాయి అని ఆలోచించుకుంటూ కూర్చున్నా. ఇక అనుకున్నా, ఇక తెల్లారే పోయినా. ఇక తెల్లారైతే పోలీస్ స్టేషన్కి పోయి, సార్ రాత్రి బండి పట్టుకురు కదా సార్, బండి ఇస్తారా సారు అంటే, అట్లా ఏం లేదురా బాబు, నీ బండి నీకు ఇస్తాము, సిద్దిపేట పోయి ఫైన్ అయితే కట్టుకొచ్చుకోపోను. ఇక సరే తీస్తారు, మరి ఏం చేద్దాం, దొరికినాం, నా తప్పు, లైసెన్స్ లేదు కాబట్టి బండి నడిపినా, ఓకే, మరి రిసిప్ట్ ఇవ్వండి సార్, పోయి కట్టుకొచ్చుకుంటా అంటే మేడం 8వ తారీఖు దాకా లీవ్ పెట్టింది జడ్జి గారు,
8 తారీఖు రాపో అన్నాడు. సార్ ఎట్లా సార్ మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళము. బండి లేకపోతే ఇబ్బంది అయితది సార్. వేరే ఊరికి పోయి పని చేసుకునేటోళ్ళం మేము. అంటే ఇగ అట్లా లేదు మరి మేమే మా చేతిలో లేదు గదా! అన్నాను. సరే తీ మరి ఇగ అని మళ్ళొచ్చాం. మళ్ళీ 8 తారీఖు అట్లా పోయి మళ్ళా 8 తారీఖు పోయినాం. 8 తారీఖు పోయి రిసిప్ట్ ఇయ్యండి సార్ మేము కట్టుకొచ్చుకుంటాం అంటే రిసిప్ట్ ఇచ్చిర్రు. ఇగ పోయినాం. మొత్తానికైతే సిద్దిపేటకు పోయినాం. అటో ఇటో సిద్దిపేటకు పోయి ఆడ 11 గంటలకు పోతే 5:30కు ఉన్నాం. 5:30 దాకా ఉన్న తర్వాత మాకు సుక్కలు కనపడ్డాయి. ఎందుకు కనపడ్డాయి అంటే 5:30 కోర్ట్ కానిస్టేబుల్ వచ్చి వితౌట్ లైసెన్స్ వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు ఫైన్ కట్టుకోరట. ఓన్లీ తాగి నడిపిన వాళ్ళకే ఇక్కడ ఫైన్ కట్టుకుంటారు అంటే నే నాకు అప్పటికే బాధ అనిపిస్తుంది. బండి లేదా ఎట్లా నా పరిస్థితి ఏందని నా టెన్షన్ నాకుంది. అడిగినా ఇగ వాళ్ళు అడిగితే ఏమంటారో అన్నట్టు నాకు భయం ఉండే. అయినా సరే ఈ ధైర్యం చేసి అడిగిన, సార్ మరి మా పరిస్థితి ఏంటి సార్? రాత్రి పొద్దున 11 గంటలకు వచ్చినాము. ఇప్పుడు 5:30 అయితుంది. ఇప్పుడు చెప్తే మేము ఎటు పోవాలి సార్? ఏంది సార్ మా పరిస్థితి ఏందంటే, నేనేం చేయాలి? మేడం పట్టుకోలేదా? వాళ్ళ కానిస్టేబుల్ అయితే అన్నాడు. ఇక సరే మరి ఏం చేద్దాం? అడిగైతే అడిగినాము. ఇక అంతకెక్కువ అడిగితే మళ్ళీ బండి ఇస్తారో ఇయ్యరో అని అదో భయం ఉండే మాకు. అని ఇక సపరేక వచ్చినాం ఆ రోజు. 12 తారీఖు రమ్మన్నారు కదా! మళ్ళా 12 దాకా వెయిటింగ్ చేసి మళ్ళా పోయినాం. సార్ మరి రమ్మన్నారు కదా! అంటే రండి బాబు అంటే, సరే ఎక్కడికి రావాలి సార్ అంటే, మళ్ళా సిద్దిపేటకే అన్నారు. మళ్ళా సిద్దిపేటకి పోయినాం. 11 గంటలకు మళ్ళా సేమ్ టైం. ఇక 5:30 దాకా కూర్చున్నాం. 5:30కి వచ్చిండు. అంతే 3 గంటలకే వచ్చిండు. కాకపోతే ఇక వాళ్ళు మేడం 5 గంటలకే తీసుకుంటుందట. సరే అని 5 గంటల దాకా చూసి 5:30కు మాకు రిసిప్ట్ అవన్నీ తీసుకొని ఫైల్ నింపిండు. డబ్బులైతే తీసుకుర్రు. రూ. 5,000 డబ్బులు తీసుకుర్రు. తీసుకున్న తర్వాత ఇక అక్కడ కట్టినాం. వచ్చినాం. రిసిప్ట్ ఇవ్వండి సార్ అంటే, మేడం లేదు మీకు చేర్యాలలో వచ్చి తీసుకోవాలి మంగళవారం నాడు అన్నారు. సరే అని వచ్చినాం. బండి అయితే బయట పడాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక అని వచ్చినాం. ఇక ఆ సార్ ఫోన్ చేసినట్టుండు మాకు బండ్లు ఇచ్చిర్రు. తీసుకొని ఇంటికి వచ్చినాం తెల్లారి. ఇక వచ్చినాక అర్థమైంది నాకు. లైసెన్స్ లేకుండా రోడ్ ఎక్కొద్దు, తాగి బండి నడపొద్దు అని నాకు ఒకటి ఇక గుణపాఠం. ఇదొకటైతే నాకైతే ఇక అది జీవితంలో మర్చిపోను నేను. నేనైతే డ్రింకు చెయ్య నాకు అలవాటు లేదు. మందు తాగడం అనేది అలవాటు అయితే లేదు. కానీ వితౌట్ లైసెన్స్‌లో దొరికి నా పరిస్థితి అంతా ఆగమైపోయింది. ఎందుకంటే రూ. 5,000 అంటే నేను ఎర్రటెండల కష్టపడి సంపాదించుకొని వృధా పాలు చేసుకున్నా. అది నా తప్పే. ఆ 5,000 పెడితే లైసెన్స్ వచ్చు అని ఆలోచించి ఎంబడే పోయినా లైసెన్స్ తెచ్చుకున్నా. ఇక తప్పట్లేదని. పాపం మైనర్లు దొరికిర్రు. వాళ్ళకి ఏజ్ లేదు. ఒక్కొక్కరు 15, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ముగ్గురు అబ్బాయిలు దొరికిర్రు. వాళ్ళకి మాత్రం 25,000 ఫైన్ వేసిండు పాపం. గరీబోళ్ళు అంటే గరీబోళ్ళు పాపం. వాళ్ళు ఎట్లా కట్టిర్రా కట్టలేదో తెలియదు. అప్పటికే చీకటయింది. అప్పటికే చీకటైతుంది. ఇక నాకైతే లేట్ అయితుందని నేనైతే చేసిన. మరి కట్టిర్రా కట్టలేదా తెలవది. అదే చెప్తున్నా అండి. కొద్దిగా మీరు కూడా లైసెన్స్ తీసుకోర్రి. మందు తాగినరు మాత్రం ఇంటికనే ఉండండి. బండి ఎక్కకండి. 10,000 అంటే గరీబోళ్ళము ఇంట్లో ఒక సరుకు సామాను వస్తాయి. లేకపోతే ఒక హాస్పిటల్ కన్నా దేనికన్నా అవసరానికి వస్తాయి. లేకపోతే ఒక చిన్న అప్పన్న కట్టుకుంటాం. లేదా చిట్టి కట్టేది ఉంటే చిట్టి అన్న కట్టుకుంటాం. రాత్రి నా పరిస్థితి ఘోరంగా ఉంది. అట్లా అయిపోయింది నా పరిస్థితి. నేను చెప్తున్నా. నా లెక్క మీరు ఎవరు దొరకద్దని నా ఉద్దేశం. నా ఆలోచన నేను చెప్పుకుంటున్నా. ఏందంటే ఇగో ఇట్లా పరిస్థితి అయితది. తెల్లారే అసలు బండి ఇవ్వాలే. సరే మా శని ఏందో మాది ఏందో అర్థం కాక 15 రోజులు, 16 రోజులు బండయితే పోలీస్ స్టేషన్‌లోనే ఉంది. దయచేసి చిన్న పిల్లలకు బండి ఇయ్యకండి. నష్టపోకండి. లైసెన్స్ ఉన్న వాళ్ళే బండి నడపండి. మందు తాగి బండి నడపకుర్రి. దండగ పాలు కాకండి. ఎందుకంటే నేనొక గరీబోడిని. నేను కష్టం చేసుకునేటోడిని. పైసా విలువ ఏందో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఎర్రటెండల నేను కూడా మేస్త్రి పని చేస్తా. అది ఎంత హార్డ్ వర్కో మీకు కూడా తెలుసు. రూ. 5,000 మళ్ళా రాను పోను ఖర్చు 1000 మొత్తం 6,000 అయితే సున్నా. రూ. 6,000 ఉంటే నాకు ఇంట్లోకు సామానొచ్చు. నెల రోజులు ఒక నెల 15 రోజులు బతుకుదుం మేము. ఆలోచించి సపరేట్‌గా లైసెన్స్ తెచ్చుకున్నా. దయచేసి మాత్రం ఓ పద్ధతి ప్రకారంగా బండయితే నడుపుకోర్రి. పైసలు మాత్రం
వృధా చేసుకోకండి ప్లీజ్, దండం పెడుతున్నా. ఓకేనా అండి.